నేను ఇంత నెక్స్ట్ అంతవరకు యూట్యూబ్ ఓపెన్ చేసినా లేదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ ప్రోడక్ట్ కొనండి, ఈ ప్రోడక్ట్ కొనండి, ఈ ప్రోడక్ట్ కొనండి అని అంటూ ఉంటారు. సో మనం కూడా వాళ్ళ మాటలు విని చాలా వరకు అలా ప్రోడక్ట్స్ కొని మనం ఏంటంటే రిగ్రెట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ప్రతి వీడియోలా కాకుండా ఈ వీడియో కొంచెం డిఫరెంట్ గా చేద్దాం అని అనుకుంటున్నాను. అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు, నేను కూడా కొంచెం డీఇన్ఫ్లుయెన్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అది టోటల్ గా వర్తా కాదా అని చెప్పి మీకు తెలియాలి. సో నా దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట, అవి చాలా ఓవర్ హైప్ అయ్యాయి, కొన్ని ప్రోడక్ట్స్ అసలు అవసరమే లేదు, అలాంటి ప్రోడక్ట్స్ కూడా హైప్ చేశారు. సో అవన్నీ నేను ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని ప్రోడక్ట్స్ మీ ఫేవరెట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో. సో ప్రోడక్ట్స్ ఏంటో మీకు తెలియాలంటే ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను నార్మల్గా చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ట్రై చేస్తూ ఉంటాను, చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా ట్రై చేస్తూ ఉంటాను కదా. అందులో నాకు కొన్ని అసలు అవసరమే లేదు, వర్త్ కాదు మీ మనీ అని నాకు కొన్ని ప్రోడక్ట్స్ అనిపించాయి అనమాట. ఫస్ట్ మీ ఫేవరెట్ బ్రాండ్ నుంచి స్టార్ట్ చేద్దాము, మమా ఎర్త్. సో మమా ఎర్త్ కి ఎంత హైప్ ఉందో మనందరికీ తెలుసు. ఫస్ట్ నేను ఈ లిప్స్టిక్ గురించి మాట్లాడతాను. ఈ లిప్స్టిక్ చాలా మంది యూస్ కూడా చేసింటారు. ఇదేంటంటే మమా ఎర్త్ వాళ్ళ మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ అనమాట. ఈ ప్రోడక్ట్ ఏంటంటే యాక్చువల్లీ చాలా బాగుంటుంది, లేదా ఈ ప్రోడక్ట్ పిగ్మెంటేషన్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి. సో చూడండి, ఇలా స్వైప్ చేసిన వెంటనే మనకి మంచి పిగ్మెంటేషన్ కూడా వస్తాయి. ఇందులో నాకు నచ్చని విషయం ఏంటంటే, ఇది ఎందుకు మీరు కొనొద్దు అని అంటున్నానంటే, ఇది మనం ఇలా తీసిన తర్వాత లైక్ ఒకవేళ మొత్తం ఇలా ఓపెన్ చేసామంటే నాకు 2 క్రయాన్స్ ఈ రేంజ్ నుంచే ఇలా అన్న వెంటనే నాకు వచ్చేసాయి అనమాట, కింద పడిపోయాయి. అలా 2 లిప్స్టిక్స్ నేను వేస్ట్ చేశాను. సో ఒక లిప్స్టిక్ అలా జరిగిందంటే ఏదో మిస్టేక్ అనుకోవచ్చు, బట్ 2 to 3 లిప్స్టిక్స్ నాకు అలానే అనిపించాయి. అందుకే ఈ ప్రోడక్ట్ ని ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింటే నాకు కింద కమెంట్స్ లో చెప్పండి, లేదా నాకు మాత్రమే ఇలా జరిగిందో కూడా నాకు తెలుస్తుంది కదా. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ప్యాకేజింగ్ బాగాలేదు, ప్యాకేజింగ్ వీళ్ళు బాగా చేస్తే ఈ ప్రోడక్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను షుగర్ నుంచి ఒక బ్లష్ తీసుకున్నాను. సో ప్రోడక్ట్ వచ్చేసి ఇది కాంటోర్ ది ఫోర్స్ మినీ బ్లష్ అనమాట. ఇన్ ద షేడ్ పీచ్ ప్రీక్ తీసుకున్నాను నేను. సో మనకి చూడడానికి ఇలా ఉంటుంది, నేను పీచ్ కలర్ లో ఉంటుంది కదా, బాగుంటుంది నాకు అని తీసుకున్నాను. ఇది మనం అసలు అప్లై చేసినట్టే ఉండదు. ఇక్కడ మీరు హ్యాండ్ పైన చూడొచ్చు, నేను ఇంత ప్రోడక్ట్ తీసి అప్లై చేస్తున్నా, పిగ్మెంటేషన్ అసలు లేదనమాట. ఫింగర్ తో అప్లై చేసిన అలానే ఉంటుంది, బ్రష్ తో అప్లై చేసిన అలానే ఉంటుంది, బ్యూటీ బ్లెండర్ తో అప్లై చేసిన అలానే ఉంటుంది. పిగ్మెంటేషన్ అయితే మనకి 0 ఉంటుంది. సో ఇది కూడా నాకు తెలిసి ఎంఆర్పి 500+ అనుకుంటా. అసలు యూజే లేదు ఈ ప్రోడక్ట్ వల్ల. 500 or 400 మనం ఎందుకు పెట్టాలి అసలు ఈ ప్రోడక్ట్ పైన. సో ఇదే రేంజ్ నుంచే నేను ఇంకొక ప్యాలెట్ తీసుకున్నాను, ఇంకో బ్లష్ తీసుకున్నాను, మౌ మార్వల్ అనమాట. ఇది పిగ్మెంటెడ్ గా ఉంది. సో ఇక్కడ పీచ్ బ్లష్ ఉంది. సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఇంకొకటి పర్చేస్ చేస్తున్నది. ఈ షేడ్ బాగుంది కానీ బట్ ఈ షేడ్ అనేది అస్సలు బాగాలేదు. ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి ఇన్ ద షేడ్ పీచ్ పీక్ అనుకుంటున్నారంటే అస్సలు ఇన్వెస్ట్ చేయకండి, డబ్బులు అయితే చాలా వేస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లాక్మీ నుంచి. నేను లాక్మీ పైన ఒక డీటెయిల్ వీడియో చేశాను, మీరు ఒకవేళ ఆ వీడియోని చెక్ చేయలేదంటే కార్డ్స్లో ఇచ్చింటాను, చెక్ చేయండి. అదేంటంటే లాక్మీ నుంచి గ్లిటర్ గ్లో ప్రైమర్ అనమాట. ఇది ప్యాకేజింగ్ వైజ్ అయితే చాలా బాగుంది. నాకు ఇందులో నచ్చని విషయం ఏంటంటే వీళ్ళు ప్రైమర్ అని చెప్పారు. యాక్చువల్లీ ఇది నాకు ప్రైమర్ లాగా ఏ విధంగానూ అనిపించలేదు. మనకి కొంచెం స్ట్రోక్ క్రీమ్ ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను. ఇలా మనం అప్లై చేసిన వెంటనే మనకు ఒక గోల్డెన్ గ్లో అనేది వస్తుంది. నార్మల్గా ఇప్పుడు వీడియోలో చూసినప్పుడు ఆ గ్లో కూడా బాగుంది కదా, ఎందుకు అలా చెప్తున్నాం అనే డౌట్ కూడా మీకు రావచ్చు. వీడియోలో చూసేటప్పుడు బాగుంది కానీ బట్ డైరెక్ట్గా మీరు ఇక్కడ చూసారంటే పసుపు పూసుకున్న తర్వాత మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది నాకైతే. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అంటే డైరెక్ట్గా చూసినామంటే మనం ఏదో అప్లై చేసినట్టు క్లియర్గా మన ఫేస్ పైన తెలుస్తుంది. నేను ఈ ప్రోడక్ట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే, అందరూ ఇలా లైట్స్ కిందే కూర్చొని మేకప్ అనేది వేసుకోరు. చాలా మంది ఫంక్షన్స్కి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. సో నార్మల్గా మన న్యాచురల్ ఐస్తో చూసినప్పుడు బాగుంటేనే ఆ మేకప్ చూడడానికి బాగుంటుంది. సో ఈ ప్రైమర్ మీరు యూజ్ చేసి మేకప్ వేసుకున్నారంటే అది పసుపు పైన వేసుకున్నట్టు మేకప్ ఉంటుంది, లేదా మీరు ఏదో ఒకటి అప్లై చేసుకొని దానిపైన అప్లై చేసుకున్నట్టు అంత న్యాచురల్ లుక్ రాదనమాట. సో అందుకే నేను ఈ ప్రోడక్ట్ని అసలు రికమెండ్ చేయను. అండ్ దీని ప్రైస్ కూడా మనకి మోస్ట్లీ దీని ప్రైస్ ఎంఆర్పి వచ్చి 799 ఉంది. అది అస్సలు వర్తే కాదు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి, మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ బాగా చూస్తూ ఉంటారు అంటే జూడియో ప్రోడక్ట్స్ అనేది మనకి బాగా వైరల్ అవుతూ ఉంటాయి. సో జూడియో ప్రోడక్ట్స్ ట్రై చేద్దామని చెప్పి నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను.
అందులో నాకు వేస్ట్ అనిపించిన ప్రోడక్ట్ ఏంటంటే జోడియా వాళ్ళ మిసెలర్ వాటర్ అన్నమాట. మీరు చూడొచ్చు నేను ఇక్కడి వరకు యూజ్ చేశాను. మేబీ నెక్స్ట్ టైం బాగా వర్క్ అవుతుందేమో, మేబీ నెక్స్ట్ టైం బాగా వర్క్ అవుతుందేమో అని చెప్పి. బట్ నాకు ఎక్కడ బాగా వర్క్ అవ్వలేదు. అండ్ దీని ఫ్రేగ్రెన్స్ కూడా ఒకలాగా ఉంటుంది అనమాట. నాకు అస్సలు నచ్చలేదు. సో ఫ్రేగ్రెన్స్ ఫస్ట్ డ్రాబ్యాక్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఒకవేళ వాటర్ ప్రూఫ్ మస్కారా కానీ కాజల్ కానీ వేసుకున్నారంటే అస్సలు రాదు. అండ్ ఐస్ని కూడా బాగా ఇరిటేట్ చేస్తుంది. దేనికి యూజ్ అవుతుందంటే నాకు తెలిసి సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటారు, దాన్ని రిమూవ్ చేసుకోవాలంటే అలాంటప్పుడు మాత్రమే ఇది యూజ్ అవుతుంది. కానీ మేకప్ వేసుకున్న తర్వాత మనం రిమూవ్ చేస్తే ఇది అస్సలు యూజ్ అవ్వదు అనమాట. సో ఇది నాకు తెలిసి 99 రూపీస్ ఉంటుందంతే. బట్ 99 రూపీస్ అయినా మనీనే కదా. నాకైతే ఈ మిసెలర్ వాటర్ అస్సలు నచ్చలేదు. సో మీరు ఒకవేళ ట్రై చేయాలి జోడియోలో అనుకుంటే ఇది తప్ప మిగతా ఏమన్నా ట్రై చేయండి. నెక్స్ట్ నా ఫేవరెట్ బ్రాండ్ ఇది, మీ అందరికీ కూడా తెలుసు, మాస్ కాస్మెటిక్స్. సో మాస్ కాస్మెటిక్స్ నుంచి కూడా నా దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే నేను ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు ఇంప్రెసివ్గా అనిపించాయి. మళ్ళీ యూస్ చేసిన తర్వాత నాకు ఇవి కొంచెం అంత వర్త్ కాదేమో అనిపించింది. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మాస్ కాస్మెటిక్ నుంచి ఈ లిక్విడ్ డ్యూయల్ ఐ షాడోస్ అనమాట. యాక్చువల్లీ ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. నేను చెప్తున్నాను, నేనే ఒప్పుకుంటాను, నేను మీకు రికమెండ్ కూడా చేశాను ఇది బాగుంటుంది అని చెప్పి. అప్లై చేసుకున్నప్పుడు స్మూత్గా ఉంటుంది అప్లికేషన్. అండ్ అఫ్ కోర్స్ ఆ షేడ్స్ చూడండి, షేడ్ షిఫ్టింగ్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి గ్రీన్గా ఉంది, అలానే కొంచెం మనకి గోల్డిష్ కలర్లోకి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇవైతే బాగున్నాయి. బట్ నాకు నచ్చని విషయం ఏంటంటే ఇది మనం అప్లై చేసుకున్న వెంటనే మనం చాలా క్విక్గా బ్లెండింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నేను బ్లెండ్ చేసిన తర్వాత అంటే నాకు కొంచెం హార్ష్ లైన్స్ అనేది మనం ఫస్ట్లో అప్లై చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక లైన్ అనేది, ఆ హార్ష్ లైన్ అనేది అలానే ఉంది. మనం ఎంత బ్లెండ్ చేసినా ఆ సాఫ్ట్నెస్ రాలేదనమాట. ఐ షాడోస్లో ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఐ షాడోస్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కదా బ్లెండ్ చేసినప్పుడు. అలా బ్లెండ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఆ సాఫ్ట్నెస్ రాదు. సో అందుకే నాకు నచ్చలేదనమాట. మరి అంత వేస్ట్ ప్రోడక్ట్ ఏం కాదు. మీరు ఒకవేళ బ్లెండ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారంటే చాలా క్విక్గా జస్ట్ అప్లై చేసిన వెంటనే మనం ఇలా బ్లెండ్ చేసుకున్నామంటే మంచిగా అది వర్కౌట్ అవుతుంది అనమాట. లేదు మీరు 2 ఐస్కి ఒకటేసారి అప్లై చేసుకొని ఈ ఐకి అప్లై చేసుకున్న తర్వాత ఈ ఐకి వెళ్తాము అంటే ఆ లోపల ఇది డ్రై అయిపోతుంది, మీరు బ్లెండ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే లిక్విడ్ ఐ షాడోస్ అనేవి నాకు నచ్చవు. నేను చెప్పాను కదా బ్లెండింగ్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట. అదే పౌడర్ ఐ షాడోస్ అంటే మనం ఎలా కావాలంటే అలా టర్న్ అవుట్ చేసుకోవచ్చు, మంచి లుక్ని తెచ్చుకోవచ్చు. బట్ లిక్విడ్ ఐ షాడోస్తో మనకి అంత కంఫర్ట్ ఉండదు అనమాట. సో అందుకే ఈ ప్రోడక్ట్స్ కూడా వద్దని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మమా ఎర్త్ నుంచి ఈ బ్లష్ అనమాట. లిప్ అండ్ చీక్ టింట్, లిప్ చీక్ అండ్ ఐ టింట్ అని చెప్పారు. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ ప్యాకేజింగ్ గురించి మాట్లాడుకుంటే ప్యాకేజింగ్ వైస్ అయితే చాలా క్యూట్గా ఉంది. మనకు ఒక చిన్న మిర్రర్ కూడా ఇస్తారనమాట. సో చూసుకోవడానికి కూడా బాగుంటుంది. ప్యాకేజింగ్ బాగుంటే సరిపోదు కదా, ప్రోడక్ట్ కూడా బాగుండాలి. ఇది చాలా నేను ఒక 2 to 3 టైమ్స్ యూజ్ చేశాను అంతే. సో 2 to 3 టైమ్స్కే ప్యాకేజింగ్ మొత్తం ఇలా ప్రోడక్ట్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. నాకు అసలు నచ్చలేదు. అండ్ కమింగ్ టు ద ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంటుందంటే ఒక వ్యాక్స్ ఉంటుంది కదా అలా ఉంటుందన్నమాట. నార్మల్గా ఏదైనా ప్రోడక్ట్స్ నుంచి మనం అసలు ఫ్రేగ్రెన్స్ లేకపోయినా పట్టించుకోము. బట్ ఇలాంటి ఫ్రేగ్రెన్స్ వస్తే నాకైతే అసలు నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైట్ కాస్మెటిక్స్ నుంచి ఈ బ్లష్ తీసుకుందాం. ఈ బ్లష్ అనేది మనకి చాలా బాగుంటుంది. అండ్ ఫ్రేగ్రెన్స్ వచ్చి మనకి కొంచెం సాఫ్ట్ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తూ ఉంటుంది. బట్ ఇందులో నుంచి ఒక వ్యాక్స్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. నాకు ఈ స్మెల్ చూసినప్పుడే అప్లై చేసుకోవద్దు అంటూ ఉంటుంది నా బ్రెయిన్. సరే ఫ్రేగ్రెన్స్ గురించి కూడా పక్కన పెట్టేద్దాము. అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి, ఎంత ఇదిగా చేసినా మనకి ప్రోడక్ట్ అనేది చేతికి రాదనమాట. పిగ్మెంటేషన్ అస్సలు లేదు. మనం ఫింగర్స్కి వేసుకున్నా రావట్లేదు. ఫింగర్స్కి రావట్లేదంటే బ్రషెస్కి కానీ స్పంజెస్ కానీ అస్సలు రాదు. నార్మల్గా ఒక బ్లష్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, కొద్దో గొప్ప కొంచెం పిగ్మెంటేషన్ ఉండాలి, మంచిగా బ్లెండ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం కదా. ఇందులో పిగ్మెంటేషన్ లేదు, అలానే బ్లెండింగ్ క్యాపబిలిటీ కూడా అస్సలు లేదు. మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఒకటి కూడా లేకపోతే అసలు ఎందుకు తీసుకోవాలి. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 399 రూపీస్ ఉంది. 399 కాదు కదా, 99 రూపీస్ పెట్టడం కూడా వేస్ట్. అసలు ఈ ప్రోడక్ట్ అస్సలు ట్రై చేయకండి. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ ఉంది మమా ఎర్త్ నుంచి. అదేంటంటే ఈ మమా ఎర్త్ హైడ్రాగ్లో సీసీ సెరం. యాక్చువల్లీ నేను ఇది రికమెండ్ చేశాను, ఇప్పటికీ చేస్తాను. ఫార్ములా వైజ్ అయితే ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ప్యాకేజింగ్. సో వీళ్ళు సెరం లాగా చేద్దామని అనుకున్నారు. బట్ ఈ సెరంలో నుంచి ఫౌండేషన్ రాదు కదా, ఇలా క్యాప్ మొత్తానికి చూడ్డానికి కొంచెం డిస్గస్టింగ్గా ఉంటుందన్నమాట.
నార్మల్‌గా నేను ఇది యూజ్ చేసేటప్పుడు ఈ వ్యాండ్‌కున్నది తీసుకొని ఇలా అప్లై చేసుకొని ఫౌండేషన్‌ని అప్లై చేసుకుంటాను. సో, ఇలా వ్యాండ్‌కున్నది మళ్ళీ తీసుకొని మనం లోపల పెడితే ఆ జెమ్స్ అన్నీ లోపల చేరుతాయి. అదంతా చాలా ఇది చాలా వర్స్ట్‌గా ఉంది. అసలు ఈ పంపే పని చేయదు. అసలు ఇంకెందుకు ఈ పంప్ వీళ్ళు చేశారు నాకు అర్థం అవ్వలేదు. మనం ఎన్ని సార్లు తీసుకొని చేసినా ఇందులో నుంచి ఎలాంటి ప్రోడక్ట్ అనేది రాదు. ప్రోడక్ట్ వైస్ అయితే బాగుంది కానీ ప్యాకేజింగ్ మారిస్తే బాగుంటుంది వీళ్ళు. ప్రోడక్ట్ వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి కూడా నా దగ్గర 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను ఇవి రికమెండ్ చేశాను. నేను ఇందాక వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఫస్ట్ ఇంప్రెషన్‌లో అన్నీ చాలా బాగున్నాయి. కొన్ని వాడంగా నాకు కొన్ని నచ్చలేదని చెప్పి అందులో ఈ ప్రోడక్ట్ అనమాట. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 4-6 మంత్స్ దాకా యూజ్ చేశాను. ఎంత యూజ్ చేశానో మరి మీరు ఇక్కడే చూడొచ్చు. సో, మొన్న యూజ్ చేద్దామని తీసినప్పుడు ఏమైందంటే ఈ ఆయిల్ అనేది సెపరేట్‌గా వస్తోంది. పిగ్మెంటేషన్ అనేది సెపరేట్‌గా వస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుందో నాకైతే తెలియట్లేదు. ఒకవేళ మీకు కూడా ఇలా జరిగింటే నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. ఇలా ప్రోడక్ట్ అనేది సెపరేట్‌గా వచ్చేస్తుంది. మనం ఈ 2 మిక్స్ చేస్తే మనకి ఆ ఫినిష్ వస్తుంది. బట్ స్టార్టింగ్‌లో మనకేంటంటే ఇలాంటి ఫినిష్ రాదు. 2 మిక్స్ అయ్యే ఫినిష్ ఉంటుందనమాట. కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత ఆ 2 నాకు సెపరేట్‌గా కనిపించాయి. ఈ ప్రోడక్ట్ నాకొకటే ఇలా వచ్చిందో లేదో నాకు తెలీదు. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంటే కింద కమెంట్స్‌లో చెప్పండి. అది మేబీ చాలా మందికి యూజ్ కూడా అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ నేను మీకు కూడా రికమెండ్ చేశాను. అదేంటంటే డాట్ అండ్ కీ వాళ్ళ ఈ సన్ స్టిక్ అనమాట. ఇది ఎందుకు నేను రికమెండ్ చేయట్లేదు ఇప్పుడు మీకంటే ఇది మనకి బాగుంటుంది. ఇలా వచ్చేస్తుంది. హడావిడిలో ఉన్నప్పుడు కొంచెం ఇలా తీసుకొని చేసామంటే మనకి ప్రోడక్ట్ అనేది ఇలా సెపరేట్‌గా వచ్చేస్తుంది. ఇలా నాకు ఒక 3-4 టైమ్స్ జరిగిందనమాట. నేను అప్లై చేసుకుందామన్న ప్రతిసారి తీసినప్పుడు ఇలా అప్లై చేసుకుంటాను కదా! అలాంటప్పుడు ఇలా అప్లై చేసుకున్నప్పుడు ఇలా కింద పడిపోయిందనమాట. ఇవి మోస్ట్‌లీ నాకు తెలిసి ₹500 పైన ఉంటుంది. ₹500 మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అట్‌లీస్ట్ వీళ్ళు ప్యాకేజింగ్ అన్నా బాగా చేస్తే బాగుంటుంది. ప్రోడక్ట్ బానే ఉంటుంది. మేకప్ పైన అప్లై చేసుకున్నా బాగుంటుంది. మీరు ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటున్నారంటే దయచేసి తీసుకోకండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి జ్యూసీ కెమిస్ట్రీ నుంచి ఈ లిప్ ప్రోడక్ట్ అనమాట. యాక్చువల్లీ ఇది చాలా బాగుంటుంది. పిగ్మెంటేషన్ చాలా బాగుంటుంది. ప్యాకేజింగ్ కూడా మనకి వుడెన్‌తో చేసి ఇచ్చింటారనమాట. చాలా యూనిక్‌గా ఉంటుంది. పిగ్మెంటేషన్ బాగుంటుంది. లిప్స్ పైన అప్లై చేసుకున్న పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్న మీకు చాలా బాగుంటుంది. మంచి లుక్ వస్తుందనమాట. నేనొచ్చేసి ఇందులో షేడ్ సిన్నమన్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఇది. నాకు ఇందులో నచ్చని విషయం ఏంటంటే మనం అప్లై చేసుకున్న తర్వాత ఈజీగా ఇది ట్రాన్స్‌ఫర్ అయిపోతుందనమాట. కొన్ని లిప్‌స్టిక్స్ ఏంటంటే మీల్ చేసిన తర్వాత లిప్‌స్టిక్ అనేది స్మడ్జ్ అవుతాయి. బట్ ఇది మనం ఎంత డ్రై అయినా, ఎంతసేపు వెయిట్ చేసినా మనకి ఈ లిప్‌స్టిక్ అనేది స్మడ్జ్ అవుతుంది. ఈజీగా స్మడ్జ్ అవుతుంది. మీరు ఒకవేళ వాటర్ తాగినా దానికి స్మడ్జ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ క్యాప్‌లోకి కూడా మనకి ప్రోడక్ట్ అనేది లైట్‌గా ఇలా వెళ్ళిపోతుంది. చూడ్డానికి నాకంత హైజీన్‌గా అనిపించలేదనమాట. ఎంఆర్‌పీ వచ్చేసి ₹849 ఉంది. సో, 849 పెట్టి మనం ఒక లిప్‌స్టిక్ తీసుకుంటున్నామంటే అట్‌లీస్ట్ స్మడ్జ్ ప్రూఫ్ ఉన్నదన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! బట్ ఇది టోటల్‌గా స్మడ్జ్ ప్రూఫ్ కాదు. అదర్‌వైజ్ ద ప్రోడక్ట్ ఈస్ వెరీ గుడ్. అన్నీ బాగున్నాయి. బట్ స్మడ్జ్ అవుతుంది. 800 పెట్టి మనం స్మడ్జ్ అవ్వని లిప్‌స్టిక్ తీసుకుంటే యూజ్ ఏముంది? ఇదే ప్రైస్ రేంజ్‌కి మనకి స్మడ్జ్ ప్రూఫ్ లిప్‌స్టిక్స్ అనేవి చాలా దొరుకుతున్నాయి మార్కెట్‌లో. మీరు కావాలంటే వాటిల్ని ట్రై చేయొచ్చు. వచ్చేసి కామా ఆయుర్వేదిక్ నుంచి ఫస్ట్ టైం నేను ఈ ప్రోడక్ట్‌ని యూజ్ చేస్తున్నాను. కామా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అనేవి చాలా వైరల్ అయ్యాయి. నేను ఫస్ట్ వచ్చేసి ఈ క్లెన్జింగ్ ఆయిల్ ట్రై చేద్దామని తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు క్లెన్జింగ్ ఆయిల్స్ అనేవి బాగా నచ్చాయి. ఎప్పటి నుంచి అంటే ప్లమ్ వాళ్ళ క్లెన్జింగ్ ఆయిల్ యూజ్ చేశాను నేను. సో, అది యూజ్ చేసిన తర్వాత వేరే క్లెన్జింగ్ ఆయిల్స్ కూడా ట్రై చేద్దామని నేను కొంచెం బాగుంటుంది అని విన్నాను. సో, అందుకే ఈ ప్రోడక్ట్ నేను తీసుకున్నాను. ట్రైల్ ప్యాక్ తీసుకున్నాను. మనకి ₹100 అలా పడుతుంది. ఫస్ట్ నేను యూజ్ చేసిన వెంటనే మేకప్ అనేది బానే రిమూవ్ చేసింది. బట్ ఐస్ అనేది నాకు చాలా బర్న్ అయ్యాయి. ఇది అప్లై చేసుకున్న తర్వాత లైక్ మస్కారా అవన్నీ రిమూవ్ చేసిన తర్వాత నా ఐస్ అనేది ఇరిటేటింగ్‌గా ఉండడం కానీ లేదా బర్నింగ్ సెన్సేషన్ అలాంటివి జరిగాయనమాట. సో, అప్పుడే నేను స్టాప్ చేసేసాను ఇది యూజ్ చేయడం. ఈ ప్రోడక్ట్ పెద్ద ఎంఎల్ వచ్చేసి మనకి 1000+ ఉంటుందనమాట ప్రైస్. సో, అంత వర్త్ కాదని అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ ఉందనమాట మనకి మాస్ నుంచి ఈ లిప్‌స్టిక్. యాక్చువల్లీ ఈ లిప్‌స్టిక్ చాలా బాగుంటుంది. బట్ ఈ ప్రోడక్ట్ అనేది బయటకొచ్చేసి ఇలా జరిగిందనమాట నాకు. బట్ ఈ లిప్‌స్టిక్ షేడ్ కూడా చాలా బాగుంటుంది. లిప్‌స్టిక్ కూడా బాగుంటుంది. ఈ లిప్‌స్టిక్ షేడ్ వచ్చేసి 07 కుకీస్ అండ్ క్రీమ్. యాక్చువల్లీ నాకు ఈ షేడ్ చాలా బాగుంది. మొన్న అప్లై చేసుకుందామని తీసుకుంటే సో, ఇలా ఉంటుందనమాట షేడ్. చాలా మంచిగా నా స్కిన్ టోన్ కూడా బాగా కాంప్లిమెంట్ చేస్తుంది. మొన్న అప్లై చేసుకుందామని తీసుకుంటే ఇలా ఉందనమాట. మొత్తం మెల్ట్ అయిపోయి లిప్‌స్టిక్ అనేది. నార్మల్‌గా లిప్‌స్టిక్స్ ఎప్పుడు ఇలా జరగదు. బట్
వీళ్ళ ప్యాకేజింగ్ కొంచెం లిప్స్టిక్స్ చేంజ్ చేస్తే బాగుంటుందని అనిపించింది. ప్రోడక్ట్ వచ్చేసి ప్లమ్ నుంచి. ప్లమ్ ప్రోడక్ట్స్ నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు. బట్ ఈ క్లెన్జింగ్ బామ్ అనేది నాకు అంతగా నచ్చలేదు. మేకప్ని చాలా స్మూత్గా రిమూవ్ చేస్తుంది, అంటే మన ఫేస్ పార్ట్ మొత్తం ఈజీగా రిమూవ్ చేస్తుంది. బట్ నేను ఐస్ పైన అప్లై చేసుకున్న ప్రతిసారి నాకు ఐస్లో కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నిందనమాట. కొంచెం బర్నింగ్ సెన్సేషన్ కానీ ఇరిటేటింగ్గా అనిపించింది. దీనికంటే మీరు ప్లమ్ నుంచి క్లెన్జింగ్ ఆయిల్ ట్రై చేయొచ్చు. క్లెన్జింగ్ ఆయిల్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది ఫేస్ మేకప్ మాత్రమే ఉంది అంటే మీరు ట్రై చేయొచ్చు, బట్ ఐ మేకప్ రిమూవ్ చేసుకోవడానికి మాత్రం ఇది యూజ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇంకొకటి షుగర్ నుంచి ఉందనమాట. ఇది కూడా టూ గుడ్ టు బి ట్రూ డ్యూయల్ ఐ షాడో అనమాట. ఇలా మనకి 2 సైడ్స్ వస్తుంది. ఇటుపక్క షిమ్మర్ ఉంటుంది, ఇటుపక్క మ్యాట్ లాగా ఉంటుంది అనమాట. ఇది కూడా అంతే. నేను ఇందాక మాస్క్ది చెప్పాను కదా, అప్లై చేసుకున్న వెంటనే మనం బ్లెండింగ్ చేస్తేనే మనకి మంచిగా మనం అనుకున్న ఫినిష్ అనేది వస్తుంది, లేదంటే అది అలానే ఉండిపోతుంది. అండ్ ఈ ఐ షాడో ఏంటంటే అప్లై చేసుకున్న చాలా సేపు తర్వాత, ఒక 1 or 2 అవర్స్ తర్వాత లైట్గా నాకు ఇక్కడ పీల్ అయినట్టు కనిపించింది అనమాట. అంటే అదంతా అదే వచ్చేసినట్టు. సో ఈ ఐ షాడో కూడా మోస్ట్లీ నాకు తెలిసి ఒక 800 అలా ఉంటుంది. 800 పెట్టి మనము ఇలా పీల్ అయిపోయే ఐ షాడో తీసుకోవడం కంటే ఏదైనా మ్యాట్ ఐ షాడోస్ పైన ఇన్వెస్ట్ చేయడం బెస్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లాక్మీ నుంచి ఈ పౌడర్ అనమాట. లాక్మీ వన్ బ్రాండ్ మేకప్ లుక్లో నేను ఈ ప్రోడక్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మేబీ ఆ వీడియో చూడని వాళ్ళు ఈ వీడియో చూస్తారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పి తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనకి ఇందులో లైట్గా షిమ్మర్స్ ఉంటాయి. నార్మల్గా పౌడర్స్కి ఎవరు షిమ్మర్స్ యాడ్ చేయరు, బట్ వీళ్ళు వెరైటీగా కొత్తగా ఆలోచించి షిమ్మర్స్ యాడ్ చేశారనమాట. నాకు తెలిసి ఈ పౌడర్ ఎవరికి యూజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి తీసుకుందాము. ఆయిలీ స్కిన్ వాళ్ళకి పౌడర్స్ బాగా సెట్ అవుతాయి, బట్ ఇందులో షిమ్మర్స్ ఉన్నాయి. షిమ్మర్స్ ఉండడం వల్ల ఆయిలీ స్కిన్ వాళ్ళకి పోర్స్ ఇంకా ఎన్హాన్స్ అయ్యి చూపిస్తాయి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయలేరు. అండ్ సరే, మనం డ్రై స్కిన్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. డ్రై స్కిన్ వాళ్ళు ఒకవేళ యూజ్ చేస్తున్నారంటే ఇందులో పౌడర్ ఉంది కాబట్టి ఇంకా డ్రై చేసేస్తుంది వాళ్ళ ఫేస్ని. షిమ్మర్స్ వాళ్ళకి నచ్చవచ్చు, బట్ పౌడర్ అనేది వాళ్ళ ఫేస్ని డ్రై చేసేస్తుంది. సో ఇంకా ఎవరు యూజ్ చేయాలో నాకు ఈ ప్రోడక్ట్ అర్థం అవ్వట్లేదు. మీకు ఒకవేళ ఏమైనా ఐడియా ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఇంకొక ప్రోడక్ట్ ఉందనమాట. ఇది ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. నేను ఒక 6 months బ్యాక్ ఏమో ఈ ప్రోడక్ట్ని ట్రై చేశాను. లాక్మీ వాళ్ళ ప్రైమర్ ప్లస్ మ్యాట్ లిక్విడ్ కన్సీలర్ అనమాట. ఇది నా అండర్ ఐస్ని ఎంత డ్రై చేసిందంటే అప్లై చేసుకున్న ప్రతిసారి నా అండర్ ఐస్ అనేది చాలా డ్రైగా అనిపించాయి అనమాట. పౌడర్తో మనం సెట్ చేసుకుంటాం కదా, సో మన అండర్ ఐస్ అనేది ఇంకా డ్రై అయిపోతాయి అనమాట. అండ్ క్రీజెస్ కూడా బాగా తెలిసేవి. షేడ్ వచ్చేసి నాకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది. నేను వచ్చేసి న్యూడ్ తీసుకున్నాను అనమాట ఇందులో షేడ్. లేటెస్ట్గా ఒక కన్సీలర్ వీళ్ళ లాక్మీ బ్రాండ్ నుంచి ట్రై చేశాను. అది చాలా బాగుంది. పెన్ టైప్ వస్తుంది అనమాట. ఇక్కడ నేను పిక్చర్ని యాడ్ చేస్తాను. అది అప్లై చేసుకున్న తర్వాత అండర్ ఐస్ దీనిలాగా డ్రై చేయలేదన్నమాట. మంచిగా హైడ్రేటింగ్గా ఉంది, బట్ అందులో అంత కవరేజ్ లేదు. మనం ఒక 2 layers అప్లై చేసుకున్నామంటే మనకు కావాల్సిన కవరేజ్ అనేది వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ ఒకవేళ వీళ్ళు రిలీజ్ చేస్తున్నారంటే దయచేసి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయకండి. మైగ్లామ్ నుంచి ఒక ప్రోడక్ట్ ఉంది. ఇది వైట్ పెన్సిల్ తీసుకున్నాను అనమాట. ఇది చాలా చాకీగా ఉంటుంది. అసలు ఎంత మనం ఇలా కొంచెం బలం పెడితే తప్ప మనకు ఆ కలర్ అనేది కనపడదు. ఐస్లో అప్లై చేసుకుంటాం కాబట్టి అంత ప్రెషర్ పెట్టి మనం ప్రోడక్ట్ని అప్లై చేసుకోము. బట్ ఈ ప్రోడక్ట్ ఏంటంటే వైట్ కలర్ మీకు ఈ పిగ్మెంటేషన్ కావాలి అంటే మనం ప్రెషర్ పెట్టి అప్లై చేసుకుంటే తప్ప మనకి వైట్ కలర్ అనేది రాదు. సో అంత ప్రెషర్ పెట్టి మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ప్రోడక్ట్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇంకొక ప్రోడక్ట్ ఉంది, ఐ ప్రోడక్ట్. ఇది ఎలీ ఐ డ్రామా కాజల్. నేను ఎలీ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ గురించి నేను మెన్షన్ చేశాను. నాకు వచ్చిన కాజల్లో గ్లిటర్స్ ఉన్నాయి. నాకే ఎందుకు ఇలాంటి ప్రోడక్ట్ వచ్చిందో నాకు తెలీదు. అండ్ కమెంట్స్లో నాకు ఒక 2 చెప్పారనమాట, వాళ్ళకి వచ్చిన ప్రోడక్ట్లో ఇలా గ్లిటర్స్ ఏం లేవని చెప్పి. బట్ నాకు వచ్చిన ప్రోడక్ట్లో గ్లిటర్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు వచ్చిన కాజల్లో కూడా ఇలాంటి గ్లిటర్స్ ఉంటే దయచేసి ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయకండి. ఐస్లో అప్లై చేసుకుంటాం కాబట్టి మేబీ ఆ గ్లిటర్స్ లోపలికి వెళ్ళి ఏమైనా ఐస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో గ్లిటర్స్ లేకపోతే మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. గ్లిటర్స్ ఉంటే మాత్రం ఈ ప్రోడక్ట్ని అవాయిడ్ చేయండి. సో నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్లో ఇవి వర్త్ కాదని అనిపించిన ప్రోడక్ట్స్ ఇవన్నమాట. మీకు ఒకవేళ ఇందులో నుంచి ఏదైనా ప్రోడక్ట్ నచ్చనివి ఉంటే లేదా నచ్చినవి ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే కూడా నాకు కింద కమెంట్స్లో చెప్పారంటే నేను పార్ట్ 2 లాగా కూడా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్స్లో నుంచి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ you all in my next video. Bye bye.